జై శ్రీరామ్. ఇవాల్టి రోజుల్లో మన చుట్టూ జరుగుతున్న విషయాలు, కొందరు నాయకుల ప్రవర్తన చూస్తున్నప్పుడు మనందరికీ ఒక పెద్ద సందేహం వస్తుంటుంది. అదేంటంటే, అధర్మంగా బతికేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు ఎంతో హాయిగా, సుఖంగా బతుకుతున్నారు. మరి నిజాయితీగా, ధర్మంగా ఉండేవాళ్లు ఎందుకు కష్టాలు పడుతున్నారు అని. సరిగ్గా ఇదే సందేహం సాక్షాత్తు ఆ ధర్మరాజుకి కూడా వచ్చింది. అప్పుడు ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాతా, చూస్తుంటే లోకంలో అధర్మపరులే ఎక్కువ సుఖపడుతున్నట్లు కనిపిస్తోంది, ఎందుకని అని అడిగాడు. దానికి భీష్ముడు చెప్పిన సమాధానం వింటే మన కళ్ళు తెరుచుకుంటాయి. ధర్మరాజు వేసిన ప్రశ్నకు భీష్ముడు ఇలా అన్నాడు, నాయనా, అది కేవలం నీ భ్రమ మాత్రమే. ఆ అధర్మపరులు ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నారు అంటే కారణం వారు జన్మజన్మల నుంచి కూడబెట్టుకున్న పుణ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. వారి పుణ్యమంతా ఇప్పుడు కరిగిపోతోంది. కాని ఇప్పుడు వాళ్లు చేస్తున్న ఈ పాపపు పనులకు, అధర్మానికి మాత్రం రేపు వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ ఫలితాన్ని వాళ్లు త్వరలోనే అనుభవిస్తారు అని అద్భుతంగా వివరించారు. ఇదే మహాభారతంలో మరో అద్భుతమైన ఘట్టముంది. అడవుల పాలైనప్పుడు ద్రౌపది ఎంతో ఆవేదనతో ధర్మరాజును ఇలా అడుగుతుంది, ఏమండీ, ఎప్పుడూ ధర్మం ధర్మమని మీరు అడవులు పట్టుకు తిరుగుతున్నారు. ఏ అధర్మమైతే చేస్తున్నారో వాళ్లేమో హాయిగా రాజ్యాలేలుతున్నారు. దీనికి ఏమంటారు అని. అప్పుడు ధర్మరాజు ఎంతో ప్రశాంతంగా, ధర్మ ఏవ మనఃకృష్ణే స్వభావ అంటాడు. అంటే, ధర్మంగా ఉండటమనేది నా స్వభావం ద్రౌపది, నేనేమి చెయ్యగలను, నా స్వభావం అటువంటిది అని బదులిస్తాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానిపోవు అని మన పెద్దలు ఒక సామెత చెబుతారు. మనిషి స్వభావం అంత తేలిగ్గా మారదు. మనం రోజూ మాట్లాడేటప్పుడు గమనిస్తే ఈ 3 పదాలకు చాలా అర్థముంది. మరి ప్రభావమంటే మనం ఇతరులను చూసి అలవాటు చేసుకునేది. మనలో ఉన్న అభావం అనే చెడు లక్షణాన్ని మంచివారితో స్నేహం చెయ్యడం వల్ల, అంటే సత్సాంగత్యంతో, నిరంతర సాధనతో ఒక మంచి ప్రభావంగా మార్చుకోవడానికి ఎప్పుడూ అవకాశముంటుంది. ఇక కర్మ సిద్ధాంతం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఒక గొప్ప రహస్యముంది. మనం చేసిన పుణ్యఫలం, పాపఫలం రెండూ నశిస్తేనే మనిషికి ముక్తి లభిస్తుంది. కాని ఇక్కడొక కండిషనుంది. మనం చేసిన పుణ్యాన్ని, పాపాన్ని విడివిడిగానే అనుభవించాలి. మీ దగ్గర చాలా పుణ్యముంది కదా అని మీరు చేసిన పాపంలోంచి ఆ పుణ్యాన్ని మైనస్ చేయడం, తీసేయడం కుదరదు. అందుకే సమాజంలో ఒక పరమ దుర్మార్గుడు కూడా అప్పుడప్పుడు గొప్ప సుఖాలు పొందుతూ సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు. దానికి కారణం వాడు ఇప్పుడు చేసే మోసాలు కాదు, వాడి గత జన్మల పుణ్యఫలం బ్యాలెన్స్ ఇంకా మిగిలి ఉండటమే. అది అయిపోగానే వాడు చేసిన పాపాలకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. చివరిగా మనం భగవద్గీతలో పరమాత్మ చెప్పిన ఈ మాటను ఎప్పటికీ మర్చిపోకూడదు. 6వ అధ్యాయం 40వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అంటే, మంచి పనులు చేసేవారికి, ధర్మాన్ని నమ్ముకున్నవారికి ఎన్నటికీ చెడు రోజులు రావు, వాళ్లకి దుర్గతి పట్టదు అని సాక్షాత్తు ఆ దేవుడే మాటిచ్చాడు. కాబట్టి ఎదుటివాడు అధర్మంగా గెలుస్తున్నాడు కదా అని మనం కూడా తప్పుదారి పట్టకూడదు. ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఈరోజు కష్టపడొచ్చేమో కాని అంతిమ విజయం, ప్రశాంతత వాడి సొంతమవుతాయి. ఇదండీ ఇవాల్టి వీడియో. మహాభారతం చెప్పిన ఈ గొప్ప సత్యం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. జై రామ్.